అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వ పరిపాలనకు ఒక పరీక్ష. చంద్రబాబు గారి అనుభవానికి, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి ఒక పరీక్ష. ఇద్దరూ కలిసి రేషన్ బియ్యం అక్రమాలను నియంత్రించగలరా లేదా, కట్టడి చేయగలరా లేదా, సంవత్సరానికి సుమారుగా 9,000 కోట్లు అవినీతిని అంతం చేయగలరా లేదా అనేది వీళ్ళ చేతుల్లోనే ఉంది. ఉత్తుత్తు కబుర్లు చెప్తారా, ఉత్తుత్తు ప్రచారం చేస్తారా, ఓవర్ యాక్షన్ చేసి కొన్నాళ్ళు ట్రెండింగ్లోకి వచ్చాక వదిలేస్తారా, మధ్యలో వదిలేస్తారా, లేదా కంప్లీట్గా సంస్కరిస్తారా అనేది వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంది. కాసేపట్లో ఈరోజు మధ్యాహ్నం అనుకుంటా ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి మేబీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలవబోతున్నారు. ఈ కాకినాడ పోర్టులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమాల మీద తను చూసినది, తను అనుకుంటున్నది ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకోబోతున్నారు. సో దీనిలో ఒళ్ళు గగురు పొడిచే అంకెలు నేను నిన్నే చెప్పాను. సంవత్సరానికి సుమారుగా 9,000 కోట్ల అవినీతి. ఎట్లా అంటే రాష్ట్రంలో మొత్తం మీకు పక్కన ఒక లెక్క వేస్తున్నా చూడండి, ఒక టేబుల్ వేస్తున్నాను చూడండి. రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1,68,00,000 అంటే 1.68 కోట్లు. ఇందులో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవి 1,48,00,000. కేంద్రం సాయం అందించే కార్డులు 92 లక్షలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు భరించే కార్డులు 52 లక్షలు ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం భరించే ఖర్చు సంవత్సరానికి 5,700 కోట్లు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి మొత్తం పెట్టే ఖర్చు రేషన్ కోసం, రేషన్ బియ్యం కోసం 12,800 కోట్లు. దీనిలో పేద కుటుంబానికి, ఒక్కో కుటుంబానికి ఏడాదికి బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వాలు పెట్టే ఖర్చు 10,392. 1 కిలోకి 43 రూపాయల 30 పైసల చొప్పున నెలకు 20 కిలోలు లెక్కేస్తే సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 10,392 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది రేషన్ బియ్యం ఇవ్వడానికి. ఒక్కో కుటుంబం ఏడాదికి 240 కిలోలు దళారులకు అమ్ముతుందని భావిస్తే కిలో 11 రూపాయల చొప్పున 2,640 రూపాయల వరకు కార్డుదారులకు వస్తోంది. నల్ల బజారుకు చేరుతున్న బియ్యం విలువ 10,000 కోట్లకు పైనే అని ఈరోజు రాశారు. సో నేను అనుకోవడం 10,000 కోట్లు కాదు, ఒక అరౌండ్ ఒక 9,000 కోట్లు, 8,500 నుంచి 9,000 కోట్ల వరకు బ్లాక్ మార్కెట్కు వెళ్తోంది రేషన్ బియ్యం. నిన్న మనం బోర్డు మీద కూడా లెక్క వేసుకున్నాం. సో దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయకపోతే మాత్రం ఈ ప్రభుత్వాలు, ఈ అనుభవము, ఈ బిల్డప్, ఈ ఓవర్ యాక్షన్ వేస్ట్. కేవలం మీడియాలో హైప్ కోసమే వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారేమో అని అనాల్సి వస్తుంది. లేదు అలా అనకూడదు, వీళ్ళిద్దరూ నిజాయితీ పరులు, వీళ్ళిద్దరూ అద్భుతాలు చేస్తారు అంటే చేసి చూపించాలి. ఆ అద్భుతాలు చేయాలి అంటే ఒక పెద్ద సవాల్. రేషన్ కార్డులు తీసేయలేరు. ఎవరెవరైతే బియ్యం అమ్ముకుంటున్నారో మీరు అమ్ముకోవద్దు, మీరు అమ్ముకుంటే రేషన్ కార్డు కట్ చేస్తాం అని చెప్పలేరు. అంటే బలవంతంగా రేషన్ బియ్యాన్ని కొనిపించలేరు, తీసుకెళ్ళనివ్వలేరు, ఇంటికి తినిపించలేరు. సన్న బియ్యం మంచి హై క్వాలిటీ బియ్యం ఇస్తే ఓకే. ఏమంటే 43 రూపాయలు పెట్టి కొంటున్నప్పుడు ఇంకొక 6 రూపాయలు 7 రూపాయలు పెడితే మంచి బియ్యమే వస్తాయిగా. మినిమం నాకు తెలిసినంత వరకు 50 రూపాయలు పెడితే కాస్త మంచి బియ్యం, హై క్వాలిటీ బియ్యం వస్తాయి. మరి ఎందుకు ప్రభుత్వం అలా ఇవ్వట్లేదు? ఎందుకు క్వాలిటీ లేని బియ్యమే ఇస్తున్నారు ఎంత తగలబెడుతున్నా సరే? సో ప్రభుత్వానికి ఉన్న సొల్యూషను, అందరూ రేషన్ బియ్యాన్ని తినాలి అంటే ఖచ్చితంగా హై క్వాలిటీ మంచి బియ్యం, సన్న బియ్యం ఇవ్వాలి. లేదా అది ఇవ్వలేము అంటారా? బియ్యం ఎవరెవరైతే తీసుకువెళ్ళట్లేదో వాళ్ళకి రేషన్ కార్డు, అంటే బియ్యం తీసుకొని వెళ్ళవి ప్రభుత్వమే ఆపేయాలి. ఆ రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీ పథకం లింక్ ఉంది, ఆ రేషన్ కార్డుకి ఫీజు రియంబర్స్మెంట్ లింక్ ఉంటుంది, ఆ రేషన్ కార్డుకి ఈ పింఛను అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం రేషన్ కార్డుకే లింక్ ఉంటుంది. కాబట్టి కార్డు ఎవరూ స్వచ్ఛందంగా వదులుకోలేరు. కార్డు ద్వారా వచ్చే బియ్యాన్ని వదిలేసుకుంటారు. అరే నాకు బియ్యం వద్దు, నాకు రేషన్ కార్డు ఉంటే చాలు, కానీ రేషన్ బియ్యం వద్దు అనుకునే వాళ్ళే 80% మంది ఉన్నారు. ఆ 80% మంది వదులుకుంటున్న బియ్యమే 1,000 కోట్లు అక్రమంగా తరలిపోతుంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఎవరెవరైతే 80% మంది మాకు బియ్యం వద్దు అని చెప్తున్నారో వాళ్ళకి బియ్యం ఇవ్వకూడదు. లేదా ఈ ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులకు లింక్ పెట్టకూడదు. ప్రభుత్వ పథకాల కోసం మరో కార్డు ఇవ్వాలి. కేరళలో 4 కార్డులు ఉంటాయి, ఒక్కొక్క ఇంటికి 4 కార్డులు ఉంటాయి. వాళ్ళు పథకాలను ఉద్దేశించి ఒక కార్డు, ప్లస్ ఆ కుటుంబ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక కార్డు,
ఈ సబ్సిడీ మీద ఈ ఈ నిత్యావసర సరుకులు ఇస్తారు కదా రేషన్, దీనికోసం ఒక కార్డు ఇలా మెయింటైన్ చేస్తారు. సో ఈ ప్రభుత్వం కూడా అలా ఆలోచిస్తే బెటర్ ఒక రకంగా. సొల్యూషన్ అయితే ఉంది, సొల్యూషన్ లేని సమస్య ఏమీ కాదు ఇది, సొల్యూషన్ ఉంది. దాన్ని చూడాలి అంటే ప్రభుత్వం మాఫియా కబంధ హస్తాల్లో ఇరుక్కోకూడదు, మాఫియాకి సహకరించకూడదు. సొల్యూషన్ ఉన్నా సరే వీళ్ళు కట్టడి చేయలేదంటే, ఆ సొల్యూషన్ ఆలోచించలేదంటే వీళ్ళు కూడా వాటాలు తీసుకొని వదిలేస్తున్నారని అనుకోవాలి. ఆ 9,000 కోట్లలో వీళ్ళకు కూడా 1,000 కోట్లు 2,000 కోట్లు వాటాలు తీసుకొని వదిలేస్తున్నారేమో. ఎవరికి మాత్రం వద్దు డబ్బులు, ఎవరికి మాత్రం చేదు, వీళ్ళకి పార్టీలు నడపడానికి డబ్బులు కావాలిగా. ప్లస్ నెల నెల వాటాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలని కట్టడి చేయాలి, వాళ్ళకి పిలిచి వార్నింగ్ ఇవ్వాలి. ఇవన్నీ చేయగలిగితేనే రేషన్ బియ్యం అక్రమాలను తగ్గించగలరు, లేకపోతే తగ్గించలేరు. ఉత్తుత్తి ప్రచారానికే పరిమితం అవుతారు. సో చంద్రబాబు గారి పాలనా అనుభవానికి, సామర్థ్యానికి, ప్లస్ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి, అంకిత భావానికి ఇది పరీక్ష అన్నమాట. ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.